లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టు నోట్ డాక్టర్ గారు. ఇప్పుడు ఒక 4-5 ఫ్రీక్వెంట్లీ ఆస్డ్ క్వశ్చన్స్ అబౌట్ మేనేజింగ్ సైనస్ ప్రాబ్లమ్స్, అంటే సైనసైటిస్ లాంటి జబ్బులు ఉన్నవాళ్ళు మేనేజ్ చేసుకోవడానికి చల్ల పదార్థాలు, ఐస్ క్రీమ్లు ఇవి తినడం వల్ల సైనసైటిస్ వస్తుందా పెరుగుతుందా? ఉదాహరణకి, ఈజ్ దేర్ ఎనీ సైంటిఫిక్ ఎవిడెన్స్ టు సే దట్? అంటే ఎవరికైతే ఎలర్జీ ఉందో, దోస్ హు ఆర్ ఎలర్జిక్, ఎవరికైతే చల్ల పదార్థాలు పడవు, చల్ల పదార్థాలు తినగానే జలుబు చేస్తుంది, గొంతు పట్టేసుకుంటుంది, ముక్కు దిబ్బడవుతుంది అంటే ఇట్ ఈస్ ఎ సైన్. ఏంటి, నువ్వు తినడం మానేయని కాదు, డాక్టర్ని వెళ్ళి కలవమని. అంతే, డాక్టర్ని వెళ్ళి కలిస్తే మీరు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే యూ కెన్ ఈట్ ఇట్ ఆఫ్టర్ దాట్. అంతే. కానీ మామూలుగా చల్ల పదార్థాలు తిన్నప్పుడు కూడా అంటే వేడివేడిగా తినే ఏదైనా అంటారు, గొంతుకి ముక్కుకి ఏమన్నా వస్తే. ఇస్ దేర్ అ స్పెసిఫిక్ రీజన్ ఆర్ ఇట్ జస్ట్ అనాదిగా ఆయుర్వేదంలో ఒంటికి వేడి చేయడం మంచిదని, లేకపోతే వేడి పదార్థాలు కొంచెం వాటిని కరిగిస్తాయనా? అంటే బేసిక్గా వామ్ వాటర్ అండి. ఏదైనా వామ్ థింగ్ బాడీలోకి వెళ్తే ఆ గట్టిగా ఉన్న టిష్యూని సాఫ్ట్ చేస్తుంది, అది ఒకటి. రెండోది, చల్ల పదార్థాలు ప్రతి ఒక్కడికి సైనసైటిస్ అలర్జీ చేయవు. ఎవరికైతే పడదో చల్ల పదార్థాలు, వాళ్ళు కొంచెం గమనించి వాటిల్ని కొంచెం అవాయిడ్ చేయాలి. రైట్. సిమిలర్లీ డైరీ ప్రోడక్ట్స్ గురించి కూడా అంటారు. జలుబులు వచ్చినప్పుడు పాల పదార్థాలు తినద్దు, ఎస్పెషల్లీ రాత్రిపూట పాల పదార్థాలు తినద్దు అంటారు. పాల పదార్థాలకి సైనసైటిస్కి డైరెక్ట్ కనెక్షన్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఆయుర్వేదంలో కఫ అంటారు. లేదండి, అలాంటిది ఏమి, దేర్ ఇస్ నో ఎవిడెన్స్ టు. ఒకవేళ మీకు పాలు ఇన్ జనరల్గా డైరీతో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మీ బాడీ రియాక్ట్ అవుతుంది డైరీ అంటే బాడీ మొత్తం కాదండి, బాడీ మొత్తం కాదు. అంటే మీకు జీర్ణించే శక్తి లేకపోతే కడుపులో కనుక ఇఫ్ దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ స్టమక్, కడుపులో కానీ ఇంటెస్టైన్స్లో పేగుల్లో కానీ డైరీ వల్ల ప్రాబ్లం ఉంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటారు. దానివల్ల కొంతమందికి విరోచనాలు అవన్నీ జరుగుతాయి. బట్ యాజ్ సచ్ సైనసైటిస్కి డైరీకి పెద్దగా లింక్ ఏం లేదు. బట్ కొంతమందికి ఒకవేళ మీరు గమనిస్తే అలాంటిది, యూ కెన్ గో గెట్ సమ్ ఎలర్జీ టెస్ట్ డన్. ఒకవేళ మీకు పడకపోతే యూ షుడ్ గెట్ సమ్ టెస్ట్ డన్, కన్సల్ట్ ఏ డాక్టర్ అండ్ స్టాప్ ఇట్. రైట్. టైం బీయింగ్ డాక్టర్ని సంప్రదించిన తర్వాత దీనికి దానికి సంబంధం ఉందని నిర్ధారిస్తే మీరు ట్రీట్మెంట్ తీసుకొని యూ కెన్ ఎంజాయ్ యువర్ డైరీ. అది కాబట్టి అవసరం లేదండి. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.